అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మిథున రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 14, 15, 16, 17వ తేదీలలో అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారు మీ అదృష్టాలను మీరు ఎలా దక్కించుకోవాలి, వచ్చే కష్టాల నుంచి మీరు జాగ్రత్తలు అసలు ఎలా తీసుకోవాలి, ఎటువంటి నియమాలను పరిహారాలను పాటించడం వలన మీ జీవితం అనేది అదృష్టపు మలుపును తిప్పుకోవచ్చు. ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఈ మాసంలో మీ జీవితం అనేది అసలు ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 4 రోజుల్లో కూడా మీరు ఎదుర్కోలేనటువంటి కష్టాలను కూడా ఇప్పుడు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి మార్పులనేవి మీకు కనిపిస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా మీలో ఎటువంటి గుణాలుంటాయంటే స్థిరమైనటువంటి తెలివి, సున్నితమైన మనస్తత్వం, కష్టపడి పనిచేయటం. అలాగే మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా కానీ ఎదుటివారు కష్టాల్లో ఉంటే మీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేయాలి అని అనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీ దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడూ కూడా స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైనటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీ మానసిక పరమైనటువంటి ప్రశాంతను దూరం చేయటం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. ఎందుకు ఇంత లోతుగా ఆలోచిస్తున్నాను, ఎవరి గురించి ఎందుకు ఇలా ఆలోచనలు చేస్తున్నాను, అసలు నా ఫ్యూచర్ ఏంటి, అసలు నా జీవితం ఎటువైపుకు వెళుతుంది అని కొన్నిసార్లు మీరు ఎవరికీ చెప్పుకోలేనటువంటి కొన్ని ప్రశ్నలు మీకు మీరుగా వేసుకుంటున్నారు. ఈ పని చేస్తే ఫ్యూచర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది మనం చేయటం వలన ఫ్యూచర్ లో మనం లాభపడతామా లేదంటే నష్టపడతామా, ఇలా ఇది డబ్బుకు సంబంధించినటువంటి విషయమే కాదు. ఇటు మీరేదైనా వస్తువులు కొన్నా లేదంటే ఏదైనా బట్టలు కొనుగోలు చేసినా, ఏదైనా పిల్లలకు సంబంధించినటువంటి విషయమైనా సరే, కుటుంబానికి సంబంధించినటువంటి విషయమైనా సరే, ఏదైనా కానీ చాలా సుదీర్ఘమైనటువంటి లోతైనటువంటి ఆలోచనలు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ ఆలోచనలు అనేవి చాలా ఓవర్ గా, అంటే కొంచెం మానసికంగా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. దీని వలన మనసు బాగా అలసిపోయి ఎప్పటికప్పుడు మీకు కోపం, ఆవేశం ఇటువంటివి తొందరగానే వస్తాయి. అందుకే ఎదుటివారు మీకు హాని చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు, మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఎదుటి వారి గురించి తప్పుగా ఎప్పుడు కలలో కూడా ఆలోచించినటువంటి గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మనకు మంచి చెయ్యకపోయినా సరే అవతల వారికి మనం మంచి చేస్తే అది మనకు భగవంతుడు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో సహాయమైతే చేస్తాడు కదా అని అనుకునే గొప్ప మనస్థితిని కలిగి ఉంటారు, పట్టుదలను కలిగి ఉంటారు. ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకుంటే దాన్ని తప్పకుండా కష్టపడి పని చేస్తారు. మీరు ఏదైనా ఊరికినే రాదు, పేరు కానీ, గౌరవం కానీ, లేదంటే డబ్బు కానీ, మీ యొక్క తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. అంతా మీ కష్టార్జితమనే చెప్పుకోవాలి. కష్టపడి మీకు మీరు సంపాదించుకున్నవే పేరు కానీ, డబ్బు కానీ. అయితే గౌరవ మర్యాదల పరంగా కానీ, చదువు పరంగా కానీ, లేదంటే నలుగురిలో మీకంటూ ఒక మంచి పేరునేది ఈ రోజు వచ్చింది అని అన్నా కూడా దాని వెనక మీ కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అది ఎవ్వరూ కూడా గుర్తించటం లేదు. అలాగే ఎవరైనా సరే ఒక మాట అన్నా లేదంటే ఒక పని చేసినా సరే మన అనుకున్నప్పుడు మీరు చాలా ఓర్పుగా వారి గురించి ఆలోచించి సర్దుకొని పోతారు. అలాగే మనవారే కదా అని అనుకున్నప్పుడు కాస్త ఓర్పునైతే ప్రదర్శిస్తూ వస్తారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు కొంచెం మొహమాటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా ముఖానే చెప్పేసినటువంటి మనస్తత్వం మీది కాదనే చెప్పుకోవాలి. కొంచెం మీ మనస్తత్వం అంటే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఇది కరెక్టా కాదా, కరెక్ట్ అయినా అవ్వకపోయినా కొంచెం వెయిట్ చేద్దాము అని ఆలోచించగలిగే మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. ఇక్కడ ఇది ప్లస్ పాయింటే కానీ అన్ని విషయాలలో పాజిటివ్ గా ఆలోచించటం మంచిది కాదు. కొంత మనకు తెలియకుండానే మన చుట్టూ ఉంటూనే మన వెనక ఎన్నో రకాలుగా గోతులు తవ్వే గుంటనక్కలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కాబట్టి వారి గురించి కూడా కొంచెం తెలుసుకోగలగాలి కదా. అలాగే ఒక మంచి పరాయి వాళ్ళు అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ రావాలి. మన అవసరంలో సహాయం ఎవరు చేస్తారు, ఎవరికి మనం ఏ ఆపద తలపెట్టకపోయినా సరే మనల్ని ఎందుకు సమాజంలో బ్లేమ్ చేయాలి అని చెప్పి చూస్తుంటారు అని మీరు ఒక రకంగా కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
అలాగే మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా కానీ బాధపడితే మీరు చూస్తూ ఉండలేరు. కాబట్టి మిమ్మల్ని ఈజీగా మోసం చేయాలి అని చాలా మంది పని కట్టుకొని మరి మీ చుట్టూ చేరుతూ ఉంటారు. అంటే మీ వీక్నెస్ ని వారు అలా క్యాచ్ చేస్తూ ఉంటారు. బేసిక్ గా చెప్పాలంటే ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారు. చురుకైనటువంటి వారు. ఏ విషయంలో ఎలా మాట్లాడాలి అనేది మీకు బాగా తెలుసు. కానీ స్వభావంగా మీరెవరిని కూడా బాధ పెట్టాలి అని అనుకోరు. ఎవరి మనసును కూడా ముఖ్యంగా నొప్పించేటటువంటి పనులు కానీ మాటలు కానీ ఇటువంటివి అసలే చేయరు. మీ యొక్క అందానికి అలాగే మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ కి ఎవరైనా కానీ అవతల వ్యక్తి ఎంత గొప్ప హోదాలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఫిదా అయిపోవాల్సిందే. అలాగే మీ యొక్క మానసిక స్థితి అనేది ఎప్పటికప్పుడు కొంచెం భయానికి, కొంచెం ఆందోళనకు, కొంచెం టెన్షన్ కి గురవుతూ ఉంటారు. పైకి తెలివైన వారే. ఏదైనా కానీ సమాధానం అడిగితే చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవారే. ఏ పనైనా సరే చేయగలిగినటువంటి సత్తా ఉన్నవారే. కానీ ఇన్నర్ ఫీలింగ్ చూసుకుంటే కొంచెం టెన్షన్, కొంచెం ఒత్తిడి, కొంచెం భయం. నేను చేయగలుగుతానా లేదా, ఆ టైంలో ఎలా ఉంటుందో ఏమో, మనకు మన వాళ్ళు సపోర్టుగా ఉంటారో లేదో, లేదంటే నన్ను ఒంటరిగా నిలబడతారేమో, ఇలా ఎలా ఫేస్ చేయగలుగుతాను అనే ఒక ఇన్నర్ ఫీలింగ్ అనేది మిమ్మల్ని భయంతో ఎప్పుడూ కూడా ఒత్తిడికి గురి చేస్తూనే ఉంటుంది. దీనివలన కొంచెం మానసికంగా ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోవటం. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం మీకు మైగ్రేన్ హెడేక్ తో బాధపడుతూ ఉండటం, అలాగే చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉండటం, అలాగే కొంచెం హైపర్ టెన్షన్, కొంచెం హై బీపీ అనేవి ఎక్కువగా ఉండటం, కాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉండటం, ఇటువంటి సమస్యలతో తరచుగా దీర్ఘకాలికంగా కొన్ని బాధలనైతే మీరు అనుభవిస్తూనే ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఇవన్నీ మీకు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రతి సమస్య కూడా, ప్రతి అనారోగ్య సమస్య ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ వెళుతున్నారు. దానికి తగిన విధంగా ఫాలో అవుతారు. ఎక్కడికక్కడ క్లియర్ చేసుకునే వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్య జీవితంలో ఒక ఊహించినటువంటి మలుపు వైపు మీరు అడుగులు వేయబోతున్నారు. కొన్ని దిమ్మ తిరిగే నిజాలైతే మీ జీవితంలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే విషయానికి వస్తే, ఎవరైతే మీరు మన అని అనుకుంటున్నారో అటువంటి వారు మీ వారు కాదండి, పరాయి వారే అని మీ మనసుకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని పాయింట్ల దగ్గర, కొన్ని కొన్ని విషయాల దగ్గర వారితో చెయ్యి కలపక మీకు తప్పటం లేదు. అయితే మీకు వారు చెడు చేస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకున్నప్పటికీ కూడా వారిని విడిచిపెట్టలేకపోతున్నారు. వారి వ్యక్తిత్వాలకు మాత్రం మీరు దగ్గర కాలేకపోవటం, వారి యొక్క మనోభావాలను, వారి యొక్క మాటలు కూడా కొంచెం మిమ్మల్ని హర్ట్ అయిపోయేలా చేస్తూ ఉండటం, మీరు వారి గురించి తెలుసుకున్నప్పటికీ వారిని దూరం చేసుకోలేకపోతున్నారు. ఇక నీచమైనటువంటి ఆలోచనలను వారు మీ ఎందే చేస్తున్నారు. మనం ఎంత మంచిగా ఉంటున్నాం కదా, అవతలి వారికి ఏ నష్టం చేయటం లేదు కదా, మన వలన వీలైనంత వరకు అందరూ లాభాన్ని పొందిన వారే కదా, మరి నష్టం పొందిన వారైతే నేనెవ్వరిని చూడలేదు. మనకు అవసరాల కోసం వాడుకోవటం, అలాగే వాడుకుంటున్నారు. కానీ మన విషయం వచ్చేసరికి ఎందుకు అంతగా అయిష్టాన్ని చూపిస్తున్నారు? వీరు ఇంత అసూయను నా పైన ఎందుకు చూపిస్తున్నారు? ఎక్కడికక్కడ ఎందుకు నన్ను వాడుకుంటున్నారు, పాయింట్అవుట్ చేస్తున్నారు అని మీ మనసు మిమ్మల్ని అడుగుతూనే ఉంటుంది. కాస్తంత మనం మంచిగా ఉన్నా, మంచిగా డ్రెస్సింగ్ వేసుకున్నా, మంచిగా నలుగురిలో కనిపించాలి అని ప్రయత్నించినా సరే, ఎవరైతే మన అనుకుంటున్న వాళ్ళు ఆ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క విషపు చూపుతో మనల్ని ఎప్పుడూ కూడా నాశనం చేయాలని చూస్తూనే ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తించాలి. అయితే ఈ రాశి వారు ఈ యొక్క వ్యక్తులు ఎవరో కాదు. ఆ వ్యక్తులు మీ బంధువులై ఉండవచ్చు, మీ చుట్టూ ఉన్నటువంటి ఒకరిద్దరై ఉండవచ్చు. ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోభావాలు, వారి మానసిక పరమైనటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, మీకెప్పుడు కూడా ఏదో ఒక హాని తలపెట్టాలి అని చూస్తూనే ఉంటారు. నిజంగా మీకు షాక్ గా అనిపిస్తూ ఉండవచ్చు. అంతగా మిమ్మల్ని ఎందుకు వాళ్ళు హేట్ చేస్తున్నారు, మిమ్మల్ని నాశనం చేయాలని, మిమ్మల్ని తొక్కేయాలని ఎందుకలా అనుకుంటున్నారు? వాళ్ళు మీ ఎదుగుదలను ఎందుకలా చూస్తూ ఉండలేకపోతున్నారు? వాళ్ళు మీ పతనం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఇవన్నీ కూడా మీకు కూడా తెలుసు. వాళ్ళకంటే ఎప్పుడూ కూడా కిందే ఉండాలి అని చెప్పి వారు చూస్తూ ఉంటారు. ఇన్ని తెలిసినప్పటికీ కూడా మనకు వారింకా ఎందుకలా
ఆపద తెలపెట్టాలి అని చూస్తున్నారు? మనం వాళ్ళకి ఎందుకు దూరం చేసుకోలేకపోతున్నాం అని మీరు ఆలోచన చేయటం లేదు. శత్రువులు మనకు బంధువుల రూపంలో, లేదంటే స్నేహితుల రూపంలో, లేదంటే మన చుట్టూ ఉన్న వారి రూపంలో ఎప్పుడూ కూడా తగులుతూనే ఉంటారు. అయితే మీరు మాత్రం ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ఏదో ఒక విషయంలో మీరు నష్టాన్ని ఎదుర్కోక తప్పదు. మీ యొక్క మనస్తత్వం అలాగే వారి మనస్తత్వం భిన్నంగా వ్యతిరేకంగా కనిపిస్తుంది. ముందుగా మీరు ఏ విషయాన్నైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు మీ నుంచి అవసరాలను గడిపించుకోవటం, ఎన్నో రకాల నాటకాలు ఆడుతూనే ఉంటారు. అలాగే మీ నుంచి ఏది కోరుకుంటున్నారనేది మీరు ప్రతిదీ కూడా అంచనా వేయగలిగితే తెలివితేటలు మీ దగ్గర చాలానే ఉంటాయి. ఎంత ఉన్నప్పటికీ కూడా అవసరం లేని చోట మాట్లాడకూడదు. ఇక్కడ మన మాట మాట్లాడినా కూడా చల్లదు సాగదు అని చెప్పి మీకు అనిపిస్తే మీరు అక్కడి నుంచి తొలగిపోవటం చాలా మంచిది. అటువంటి దగ్గర మీరు అసలు మాట్లాడకపోవటం ఇంకా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారు మీ జీవితం ఇప్పటి వరకు ఏ విధంగా గడించింది? మీరెన్ని కష్టాలను అనుభవించారు? మీ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు? ఎవరి దగ్గర కూడా తలదించుకోలేనటువంటి మనస్తత్వం మీదే. ఎవరి దగ్గర కూడా అన్యాయానికి గురి కానటువంటి మీరు కేవలం మీరు నా అనుకున్నటువంటి వ్యక్తుల పట్ల ఎందుకు అలా అసహనాన్ని చూపించకుండా, అలాగే నిరాశ నిస్పృహలతో మీలో మీరే కుమిలిపోతూ బాధపడవలసినటువంటి అవసరం ఏమిటి? మీరు ఇలా ఆలోచిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీరిని మేము కోల్పోతే రేపన్న రోజున ఎప్పుడు ఏ అవసరం మమ్మల్ని వరిస్తుందో ఏమో, ఏ అవసరం నన్ను పలకరిస్తుందో తెలియదు కదా. ఈ రోజుల్లో ఏదైనా కానీ అంతా నాటక రూపంలో ఉన్నటువంటి ప్రపంచం, కలుషితమైనటువంటి ఈ కలియుగంలో నేనొక్కడే ఏది సాధించలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్నవారు మంచివారా చెడ్డవారా అనేది నాకు అనవసరం. నేను నా వంతుగా ఎలా నడుచుకుంటున్నాను? నాకిచ్చినటువంటి పాత్రను నేను ఎలా పోషించగలుగుతున్నాను? భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలను నేను ఎలా పట్టుకోగలుగుతున్నాను? ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో నాకు కీడు తలపెడుతున్నారని నేనెందుకు ఆగిపోవాలి? నేనెందుకు నా జీవితాన్ని, నా ఆనందాన్ని, నా కుటుంబాన్ని కోల్పోవాలి అని మీరిలా అనుకుంటూనే ఉంటారు. అంతేకాదు ఈ విధంగా కూడా అనుకుంటారు. భగవంతుడు ఒక చెట్టును సృష్టించినప్పుడు ఆ చెట్టుకు కొన్ని పళ్ళు ఉంటాయి. ఆ పండ్లలో బాగా అందంగా తీపిగా ఉన్నటువంటి పళ్ళు, అలాగే పాడైపోయినటువంటి పళ్ళు రెండు కూడా ఆ చెట్టుకే ఉంటాయి. కానీ ఆ పండ్లను చాలా అందంగా తీయగా ఉన్నటువంటి పండ్లను కొంతమంది మాత్రమే ఇష్టపడతారు. కానీ కుళ్ళిపోయినటువంటి పండ్లను ఎవరూ కూడా ఇష్టపడరు. అదే అదే చెట్టు రెండింటినీ కూడా సమానంగా ఉంచుకుంటుంది. మొయ్యలేని నాడు ఆ చెట్టు రెండు పళ్లను కూడా సమభావంతోనే కిందకి విసిరివేస్తుంది, కిందకు పడేలా చేస్తుంది. కాబట్టి నా జీవితంలో కూడా నాతో పాటు నేను మంచివాడిని కాబట్టి, మంచిదాన్ని కాబట్టి నాతో పాటు ఉన్నవారు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకోను. వారి జీవితం, వారి మనస్తత్వం వారికి తగిన విధంగా వారలా నడుచుకుంటూ ఉండటం అది వారి వెర్రితనం అనుకోవాలి. ఎందుకంటే మనం ఎలా నడుచుకుంటే మనకు భగవంతుడు కూడా అలాంటి జీవితాన్నే ఇస్తాడు. మరి నేను నా వారితో నా మనస్తత్వాన్ని కానీ, నా నడవడికని కానీ ఎప్పుడు కూడా తప్పుడు వ్యక్తిత్వంతో, తప్పుడు మాటలతో, తప్పుడు ఆలోచనలతో వారితో నడుచుకోలేదు. మరి వారు నాతో నడుచుకుంటే మరి ఆ తప్పు నాదవుతుందా? కాదు కదా, వారిదే అవుతుంది. ఏదో ఒక రోజు వారి తప్పును వారే తెలుసుకుంటారు. మీరు మాత్రం అందరితో కూడా చాలా చక్కగా కలుపుగోలుతనంగా అందరినీ నా అనుకుంటూ పలకరిస్తూ అందరితో కూడా మంచి బంధాన్ని, మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అని మీరు అనుకుంటూనే ఉన్నారు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో విస్తుపోయే కొన్ని నిజాలనేవి బయటపడతాయి. ముఖ్యంగా ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వాదనలు కానీ, అనవసరమైనటువంటి గొడవలు కానీ వారితో పెట్టుకోవద్దు. వారు చేసినటువంటి కొన్ని అంటే మిమ్మల్ని ఏ విధంగా నాశనం చెయ్యాలి అని చెప్పి వారు వేసినటువంటి పన్నాగాలు అన్నీ కూడా బయటపడతాయి. అది ఏ వ్యక్తి ద్వారానో, లేదంటే ఒక ఫోన్ కాల్ రూపంలోనో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పత్రాల విషయంలో బయటపడవచ్చు. అయితే ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి వారు మీ పైన పడినటువంటి కుట్రలు, అలాగే వారు మిమ్మల్ని నాశనం చేసినటువంటి విధానం, మీకు దక్కవలసినటువంటివి దక్కనివ్వకుండా చేసినటువంటి వైనం ఇదంతా కూడా తెలుసుకొని మీరు ఆశ్చర్యపోక తప్పదు. మీ బంధాలను సైతం
మీ కుటుంబంలో మీకు దక్కవలసినటువంటి బంధాలను సైతం ఏదో ఒక రకంగా మీకు దూరం చేసే విధంగా చెప్పుడు మాటలను చెప్పి మీకు అలాగే మీ బంధం మధ్య చిచ్చు పెట్టినటువంటి వైనం ఇదంతా కూడా మీరు తెలుసుకొని చాలా రకాలుగా ఎప్పటి వరకు నేను ఈ వ్యక్తులను నమ్మింది వీళ్ళన ఎంతగా నా అనుకుంది అని చెప్పి మీరే షాక్ అయిపోతారు. అయితే ఒకటైతే నిజమండి, మీరు చెప్పినటువంటి మీ మనస్తత్వం అలాగే మీరు నడుచుకునే విధానం చాలా గొప్పది. అందరూ కూడా నాలాగే ఉండాలి, నాలాగే ఆలోచించాలి అని ఏమీ లేదు కదా. మీరు అనుకున్నవారు కానీ మీ చుట్టూ ఉన్నవారు మాత్రం అందరూ మంచివారే ఉండాలి, ఉండకూడదు అనేది ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. అలాగే వారి నడవడికను బట్టి అది ఆధారపడుతుంది. అయితే మీరు తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తుల పట్ల అసహన భావాన్ని కోపాన్ని ప్రదర్శించకుండా వారి నుంచి పక్కకు వెళ్లిపోతే చాలా మంచిది. వాళ్ళని దూరం పెడితే ఎకనైనా కూడా మీ జీవితంలో అనవసరమైనటువంటి కొన్ని చిక్కుల్లో మీరు పడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అదే ఎప్పుడూ చూసుకుంటూ ఉంటుంది. మీరు కూడా అన్ని విషయాలను విడిచిపెట్టండి. ఇక మరొక ముఖ్యమైన విషయం, ఎవరైతే మీరు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కానివ్వండి, లేదంటే మీ బిడ్డల విషయంలో కానివ్వండి, మీ తోబుట్టువుల విషయంలో కానివ్వండి, మన అనుకున్నటువంటి బ్లడ్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో, లేదా మనం అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కొన్ని విషయాలలో మనం మార్చలేము కదా. ఎంత చెప్పినా కూడా వారిలో ఒక మార్పు అనేది మనం తీసుకొని రాలేము. మనం ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు మన మాట వినరు. ఒకవేళ విన్నా సరే ఆ కాసేపు మాత్రమే వింటారు. తర్వాత మరలా వాళ్ళ బుద్ధి మాత్రం అస్సలు మారదు. అటువంటి వారిని మార్చే ప్రయత్నం చేసి మీ ఇంటిని, మీ శరీరాన్ని, మీ మనసుని గొల్ల చేసుకునే ప్రయత్నమైతే చేయవద్దు. ఆ ఒక్కటి విడిచిపెట్టండి. చాలా వరకు కూడా మీరు సంతోషంగా ఉంటారు. ఈ 4 రోజుల్లో చాలా ప్రశాంతంగా కాలాన్ని గడుపుతారు. ఇక మీలో మార్చుకోవలసినటువంటి మరొక విషయం, మీ వృత్తి యందు అంటే మీరు అరగంట కష్టపడినా, గంట కష్టపడినా చాలా వరకు కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీరు చేసే కష్టం చేస్తూనే ఉంటారు. సక్సెస్ రాలేదే, అయ్యో ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశానే, ఎంత రాకుండా పోయిందే అని చాలా వరకు చేసినటువంటి గంట పని కోసం 4-5 గంటలు బాధపడుతూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదండి. మీరు కష్టపడ్డారు, అక్కడ ఇవ్వాల్సింది చేయాల్సింది చేసేశారు 100%. ఇక దాని ఫలితం భగవంతుడికే విడిచిపెట్టండి. మీకెంతైతే రావాల్సి ఉంటుందో అంత మీకు తప్పకుండా వస్తుంది కదా. మీరెంత ఆలోచించినా కూడా దాని వలన ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతారు. కాబట్టి అతిగా ఆలోచించవద్దు. అలాగే ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కొంచెం ఆలస్యమైనా సరే భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ విషయాన్ని మీరు కూడా నమ్ముతారు, అలాగే నమ్మాలి కూడా. దేనికైనా కాని పరమేశ్వరుడే బాధ్యత అని చెప్పి మీరు నమ్మకంగా ఉంటే చాలు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఈ 4 రోజుల్లో మీకు ముఖ్యంగా ఏదైతే ఇక జరగదు అని అనుకున్నటువంటి పనులు ఉంటాయో ఆ పనిలో ఒక సక్సెస్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న చిన్న బిజినెస్ల పరంగా మీరు ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టారో ఇప్పటి వరకు అందులో అంతకంటే కూడా డబల్ గా మీకు మంచి ప్రాఫిట్స్ అయితే కనిపిస్తాయి. పనిని మాత్రం నిర్లక్ష్యం చెయ్యరు. కాబట్టి మీరెంత ఒత్తిడిలో ఉన్నా మీకు ఒక రూపాయి వచ్చేది ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చేసి చూడరు. అలా చూడకుండా ఉన్నారు కాబట్టే ఈ రోజున మీకు విజయం అనేది మిమ్మల్ని వరించబోతుంది. మీరెక్కడా కూడా తలదించుకోవలసినటువంటి పరిస్థితులు రావు. ఎవరైతే మిమ్మల్ని అంటే మీ జీవితంలో అనవసరంగా మీ జీవితంలోకి వచ్చి ఎంటర్ అయి మిమ్మల్ని మీ బంధాలను విడదీశారో, ఎవరైతే మీ నాశనాన్ని కోరుకున్నారో వారే పతనం అవ్వబోతున్నారు. కాబట్టి మీరన్ని విషయాలలో కూడా ఓర్పుగా ఉండండి. కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే వస్తూనే ఉంటాయి. 4 రోజులు చిన్న చిన్న గొడవలైతే తప్పకుండా వస్తాయి. దేన్ని కూడా మీరు మనసుకు తీసుకోవద్దు, కష్టంగా తీసుకోవద్దు. ప్రతిదీ కూడా లైట్ గా తీసుకోండి. అతి ఆలోచనలు చేయవద్దు. అతి ఆలోచన చేయటం వలన మానసికంగా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. దాని వలన నిద్ర పట్టకపోవటం, కొంచెం మీకు అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ అనేవి రావటం జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు, అలాగే కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్ళటం ఇటువంటివి చేస్తూనే ఉంటారు.
ఈ 4 రోజులు మీరింట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించుకోండి. అలాగే దగ్గరలో మీకే ఆలయం అయితే అవైలబుల్ గా ఉంటుందో ఆ ఆలయ దర్శనం అయితే చేసుకోండి. ఈ 4 రోజుల్లో ఈ అనే పేరుతో స్టార్ట్ అయ్యే వ్యక్తులతో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. మీ ధర్మాన్ని, మీ కష్టాన్ని, మీ నిజాయితీని ఆ భగవంతుడు చూసుకుంటూనే ఉంటాడు. ఒక్క విషయాన్నైతే మీరు ఖచ్చితంగా నమ్మండి. మిగతాదంతా కూడా మీకు పాజిటివ్ గా మీరు అనుకున్న దాంట్లో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు కూడా లేకుండా మీకు ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు.